నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవారు వినుడు గాక. ఇది ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయిన అంశం ఏముందండి? మత్తయి సువార్త 13:43. అప్పుడు అని చెప్పండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవారు వినులు గాక. దేవుని ఉద్దేశం చెప్పండి. తన ప్రజలు తన రాజ్యములో సూర్యుని వలె ఉండాలి. ఎలా ఉండాలనుకుంటున్నారు దేవుడు? చెప్పండి. సూర్యుని వలె ప్రకాశమైన వెలుగుతో ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఎవరు? తన ప్రజలైన మనము. ఆయన ఉద్దేశం ఏంటంటే, మరి ఆయన్ని నమ్మకపోయి, ఆయనను విశ్వసించకపోయి, ఆయన వెంబడించకపోతే 42 అక్కడ ఏడుపును పండు కొడుకుటీను. ఎక్కడ? నరకములో. ఇప్పుడు మనకు తెలిసిన కథ ఉంది. లోకాసువార్తలో చేస్తారండి. లోకాసువార్తలో లోకారాసిన సువార్తలో 16వ అధ్యాయం. లోకాసువార్త 16వ అధ్యాయం 24వ మాట. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళ ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి ఏమంటున్నాడు? అక్కడ ఏముందండి? అగ్ని పండు కొడుతుంది. దాన్ని చుట్టుకోలేక ధనవంతుడు, అబ్రహామా, తండ్రి అబ్రహామా, ఓ అబ్రహామా, అదిగో అదిగో ఆ లాజరును పంపవా, నేను ఈ యొక్క అగ్ని జ్వాలలో యాతన. అప్పుడు దేవుడు ఏమన్నాడండి? అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనటువంటి సుఖం అనిపించింది, అలాగే నేను లాజరు కష్టం అనిపించిన కనుక జ్ఞాపకం చేసుకును. ఏమన్నాడండి దేవుడు? కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు ఏమనిపించవు? నీకు ఇష్టమైనట్టు నీ సుఖం అనుభవించు. నీకేది ఇష్టం? మనుషులకి ఏది ఇష్టం అండి? చెప్పండి. మనుషులకి ఏది ఇష్టం? మన సొంత దేవుడు మనం రావడం మన ఇష్టం. నిన్న ఒక ఎగ్జామ్ అయిందండి, పరీక్ష అయింది పిల్లలకి. ఏంటా పరీక్ష పేరు? ఏపీ ఎంసెట్ అని ఎగ్జామ్ రాశారు. మన ఆదివారం ఇప్పుడు నిన్న ఆ ముందు రోజు ప్రకటించారు న్యూస్ పేపర్లో. ఎవరైనా పరీక్షకు హాజరైన వాళ్ళు మీ బంగారాలు తీసేయాలి, మెడలో ఉండకూడదు, ఆడపిల్లలకి చెవులకి దుద్దులు ఏమైనా ఉంటే తీసేయాలి, ముక్కు పనులు ఉంటే, పాపిడి బిందులు ఉంటే మీరు ధనవంతురాలండి, నాకు పాపిడి బిందు ఉందండి, వడ్డానం ఉందండి, అవి ఉన్నాయండి, ఇవి ఉన్నాయండి అని అంటుంది. అనుకోండి, ధనవంతురాలని అంటుంది బిడ్డ ఏదో ఇంట్లోని. సామాన్యుడు రాయలే, వాడు కోటీశ్వరులు రాశారు పరీక్ష ఎంసెట్. అది రాస్తే ఏమిటి వస్తుంది? ఏదో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బిఎస్సీ, ఎంఫార్మస్, బీఫార్మస్, డిఫార్మస్ ఏదో కోర్స్ వస్తుంది ఫ్రీ సీట్ కోసం. సామాన్యులు రాస్తారా? వాళ్ళకి ఏమి డబ్బులు ఉండవా? వాళ్ళకి ఏమి ఉండకూడదు? ఆభరణాలు ఉండకూడదు,
ముక్కులోనిది చెవిలోనిది ఉంటే తీసి సెల్ ఫోన్ పట్టుకోకూడదు, ఏది పట్టుకోకూడదు. మేము చెప్పింది ఏంటంటే ఒక పెన్ను, పెన్సిల్, ఒక అట్ట తీసుకురండి, లేకపోతే చెక్ చేస్తానన్నారు. అంతటి తాగారా? ఇంకేమైనా చెప్పండి, చెప్పండి. మీరు రాసి ఉంటారు పిల్లలు ఏదండి, ఏం చెప్తున్నారు? ఒక్క నిమిషం లేట్ అయితే యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు అటెండ్ దట్ ఎగ్జామ్, యూఆర్ గో బ్యాక్ టు యువర్ హోమ్ అని చెప్పేసి. ఏంటండి ఇవన్నీ బంగారాలు, ఇవన్నీ మొహమ్మద్ చదువుకొని చెప్పాను, అది కూడా చెప్పాడు. ఇంకేమన్నాడు? సిపిఆర్ చెప్పండి. ఒక్క నిమిషం మీరు లేట్ అయినా మిమ్మల్ని ఆవరణ హాల్లోకి పిలిచేది లేదని ఎవరు చెప్పింది? గవర్నమెంట్, లోక అధికారి చెప్తున్నాడు. ఒక్క నిమిషం ఆలస్యం అయితే నువ్వు రావడానికి వీలు లేదు, గెట్ అవుట్, గో బ్యాక్ అంటున్నాడు. అంటే దానికోసం మా చర్చ అమ్మాయిని, అమ్మ నువ్వు నా 12 గంటలకు వెళ్ళిపో తల్లి, 2 గంటలకు ఎగ్జామ్ అంట, నువ్వు 12 గంటలకు వెళ్ళిపో, నువ్వు అక్కడికే భోజనం పట్టుకెళ్ళిపో, అక్కడికే స్నాక్స్ తీసుకెళ్ళిపో, అక్కడికే నువ్వు బాటిల్ తీసుకెళ్ళిపో, అక్కడికే అన్ని తీసుకెళ్ళిపో. వాళ్ళు ఎప్పుడు గేట్ తీస్తారో వాళ్ళు గేట్ దిగు మునిపే అక్కడ గేట్ పట్టుకుని కూర్చోద్దలన్నా. నేను చెప్పాను మా చర్చ అబ్బాయి, ఆ బాబాయ్ భాగ్య. ఎందుకని ఎన్ని సంవత్సరాలు కష్టపడి 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 కోర్టులు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టి ప్రయాసపడి 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 ఎప్పుడు దొరుకుతుందా ఆ యొక్క ఎగ్జామ్ అని కనిపెట్టి 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 ఒకవేళ ఇంటికి వచ్చేస్తే పడిన ప్రయాసం ఏమైపోను, బిడ్డగా భవిష్యత్తు ఏమైపోను. అయ్యో బాగా నేనేం చేస్తాను? ఆయన అంకుల్ ప్రార్థన చేయడానికి టైం అయిపోతుంది. ఆ 20 చెప్పడానికి టైం అయిపోయిందా? పడుకో. ఎన్ని కిలోమీటర్లు? 30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు దూరం వెళ్ళి పరీక్ష రాయాలా? 2 గంటలు 3 గంటలు ముందుగానే 10 గంటల సిద్ధపాటు. ఎందుకని? దేనికోసమని? ప్రియమైన దేవుని పరిశుద్ధులారా, దేవుడికి భక్తులారా, దేవుడికి కోరిక ఏంటంటే నా బిడ్డలు నా తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల ప్రకాశించాలి అనేది మత్తయి సువార్త 13వ అధ్యాయము 43లో, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2లో, ఇదిగో మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము, తర్వాత మనం ఏమంతా మనకు తెలియదు కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన పోలి ఉంటాం. సృష్టికర్తల దేవుడికి ఆశ ఏంటంటే దేవుడిని పోలి మనం ఉండాలనేది. సృష్టికర్తల దేవుడికి ఆశ ఏంటంటే ఆయన రాజ్యంలో సూర్యుని మీద ప్రకాశించాలని. దేవుడికి ఆశ ఏంటంటే ఓయి సంఘస్థులారా, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయము 3వ మాట, మీరు దేవుని దూతలకు తీర్పు తీర్చుతారని మీరు ఎదుగురా? అల్పమైన ఈ చిన్న సంగతులకే మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకుని వచ్చిన అని ఉంటారు. చదువుతారు 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3లో, మనము దేవుని దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగురా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడిని ఆరాధన చేయడానికి వచ్చిన వారులారా, బలను సమీపిస్తున్న వారులారా, దేవుని కోరిక ఏంటండి చెప్పండి? ఏంటి కోరిక? తన తండ్రి రాజ్యంలో మనం ఎరుగుండాలా? సూర్యుని వల్ల ప్రకాశించాలండి. ఎట్లాంటి వారిని దేవుడు సేకరించాడు? సోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. లోకరీతిగా జ్ఞానులైనా గనులైనా గొప్ప వంశం వారైనా ఏ వ్యక్తి పిలువబడలేదు కానీ జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో అజ్ఞానులను ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి, లోకంలో ఎన్నిక లేని వారిని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏరి కోరి వారి కొరకు ప్రాణం పెట్టి, వారి కొరకు తన శరీరాన్ని అర్పించి, వారి కొరకు పిడుగుతులు తిని, వారి కొరకు చెప్పతమ్మలు తిని, వారి కొరకు ముఖం వేయించుకొని ఈ బిడ్డలు నా తండ్రి రాజ్యములు సూర్యుని వల్ల ప్రకాశించాలని గొప్ప తమలతో, వేదనతో, ఆశతో, ప్రేమతో దేవుడు నీ కోసం నా కోసం ఎదురు చూస్తుంటే మన
జీవితాలలో మన బ్రతుకులలో ఇది ఏమైనా గ్రహింపు ఉందా అని అడుగుతున్నా. ఉందండి. మత్తయి సువార్త 9:13 ఏమనుంది? నేను పాపులని పిలవచ్చితిని కానీ నీతిమంతులని పిలవరాలేదు. ఆయనకి అవసరం వచ్చిందండి. మనకిగా ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ఈ భూమిలో ఉన్న ఆ పేద ప్రజలు దేవుడికి అవసరం వచ్చిందా? ఏమండి, ఎవరికి అవసరం? భూలోకులు ఎవరు లేరా? డబ్బులు లేరా? ఐశ్వర్యవంతులు లేరా? జ్ఞానులు లేరా? గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగిన వాళ్ళు లేరా అంటే వాళ్ళకి అవసరం లేదు దేవుడికి. ఆయనకి ఎవరు కావాలి? నేను పాపులనే పిలవచ్చి తిని, నాకు ఎవరు కావాలి? పెద్ద కుప్పల మీద వారిని ఏరిని కోరి తిని. ఏమి ప్రేమ, ఏమి దయ, ఏమి సంకల్పం! కొలికినే ఎఫెసీ రాసిన పత్రిక 2:10 దేవుడు అంటున్న మాట ఏంటంటే చూస్తారా? ఎఫెసీ రాసిన పత్రిక 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఇన్ని గంటలకు ముగించాలో చెప్పండి, నాకు తెలియదు. 4 గంటలు పెంచినాడు అబ్బా. మిమ్మల్ని అడగొట్టేదే పెంచినాడు అన్న. 12 అయిపోయింది కదా, ముగించమంటే ముగించారు. ఇప్పుడు నాకు మాత్రం 12 అనుకున్నా కానీ 12:30 అయితే కొంచెం ఊపు పట్టండి. నేను 12:30కే ముగిస్తాను. నన్ను మన్నించండి, ఆయన కూడా క్షమించండి. రైతులకి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. శత్రువుని యొక్క ఉద్దేశం కూడా ఒక ఉంది. దేవుని ఉద్దేశము తన తండ్రి రాజ్యంలో మనం ఎలాగుండాలనుకుంటున్నాడు? సూర్యుని వలె ఉండాలనుకుంటున్నాడు. తన తండ్రి రాజ్యంలో మనం ఎలాగుండాలనుకుంటున్నాడు? దేవుడు తన పోలి ఉండాలని. ఆయన ఎలా ఉన్నాడు? అలా ఉంచాలనుకుంటున్నాడండి. దేవునికి ఆశ. తన తండ్రి రాజ్యంలో మనము న్యాయాధిపతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. తన తండ్రి రాజ్యంలో ఎలా ఉండాలని అనుకుంటున్నాడు? ఈ జకర్యా గ్రంథంలో ఆ మాట ఉందండి. 16:9 ఏమనుంది? 6:9 9:16 ఏమంటే, నా ప్రజలు నా దేశంలో నా కిరీటం ఉందని రత్నాలు పోలి ఉన్నారు. మంద నీ కాపరి కాయినట్లుగా ఆ దినమని నేను నా ప్రజలని కాపలా కాస్తాను అని అన్నాను. అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే మనము ఆయన కిరీటములో రత్నాలతో పోల్చాడు మనల్ని. ఎవరు ఏంటి ఆయన ఆశ? ఇప్పుడు ఏమని అన్నారు అనుకోండి, రేపు వాళ్ళ పాపని ఒప్పుతాడైనా అయ్యి మా పాపని ఏమంటారు? నా పాపని నేను నిర్దిక్కు కూర్చుంటాను. నా పాప నాకు ఏకైక కుమార్తె, నాకు నేను అన్నాను. సృష్టికర్త దేవుడు తన బిడ్డలైన మన ఎడలు అంత వాంఛ కలిగి ఉన్నాడండి. అంత ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. అంత ప్రేమ కలిగిన మన జీవితాలకి, మన ఏర్పాటుకి అపవాది కూడా ఆయన ఏం చేస్తాడు? వివిధమైన తంత్రములు కల్పించి మనల్ని ఏం చేస్తాడండి? ఆయన సంకల్పములో నుండి లాగాలనుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 11లో ఆ మాట రాయబడింది. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో నేనేమైనాను క్షమించుంటే సాతాను మనలను మోసపరుచుకున్నట్టు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము కాము. అర్థమైందండి? ఆయన ఎలాంటి తంత్రగుట్టుడు. ఆయన పేరు మోసగాడు.